ఏమండి మీరు సడన్ గా కోటీశ్వర్లు అయితే మీరు నన్ను వదిలేత్తరా? ఏం మాట్లాడుతున్నావే? అసలు నీకు ఇలాంటి ప్రశ్న అడగడానికి మనసెలాగొచ్చిందే? నువ్వు అలాంటి భయాలేం పెట్టుకోకు బుజ్జి. నువ్వు నా పక్కనున్నంత కాలం నేను కోటీశ్వరుడిని కాలేనే. మంగళసూత్రం దొంగతనం చేసిన వాడికి 3 ఏళ్ళు 4 ఏళ్ళు శిక్ష అంట. కానీ మంగళసూత్రం కట్టిన వాడికి జీవితాంతం శిక్ష. హలో ధనుష్ కోటి. ఏ శామ్ మే నో హూ ఆర్ యు? నేను నీతో ఫోన్ లో మాట్లాడాను, ఫ్రెండ్ ని. ఓ మూర్తి గారు మీరా? మే నో యువర్ నేటివ్ ప్లేస్ ప్లీజ్. అమలాపురం ప్లీజ్. ఓహో అవును, నీది? పెద్దపురం అండి. అనుకున్నా. అవును, నీ హాబీస్ ఏంటి? సీయింగ్ టీవీ, రీడింగ్ బుక్స్, టాకింగ్ ఫ్రెండ్స్ అండి. ఈటింగ్ ఫుడ్? జస్ట్ ఓన్లీ 6 times a day సార్. దట్స్ ఇట్. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అండి. నేనెవరి బాధల్ని పట్టించుకోను, ఎవరి గొడవల్లో కూడా తలదోర్చను, ఎవరి సమస్యల్లో కూడా వినను. నాకున్నదంతా ఒకటే, నా ఫోన్కి వచ్చే రోజువారీ డేటా 1.5 GBని పూర్తిగా వాడుకుంటే చాలు. చాలా సంతోషంగా ఉంటా, హాయిగా నిద్రపోతా. మీరు కూడా నా అలాగేనా? అంతేగా అంతేగా. భవతి భిక్షాం దేహి. ఇదిగో బాబా. సంతోషంగా ఉండు సుజాత. బాబా నా పేరు మీకెలా తెలుసు? తెలుసు, నాకంతా తెలుసు. బాబా మీరు లోపలికి రండి. బాబా నేను చాలా కష్టాల్లో ఉన్నాను బాబా. తెలుసమ్మా, మీ ఆయన రోజు తాగేసి వస్తా. యామ్మా ఏడా పోతున్నా? పక్కింటోళ్ళు మిగిలిపోయినట్టు పెడతా అన్నారు అత్త, అందుకే వెళ్తున్నా. అట్టట్టు పోతావమ్మా, మన ఇంటి పొరుగు చేస్తున్నావే. ఎలాంటి అమ్మాయిని చేసుకున్నావురా? ఇంతకీ ఏం పెడతాను అంటావు? చికెన్ బిర్యానీ. బిర్యానీ అయిపోతుంది. నైనా నన్ను అర్జెంట్ గా తీసుకెళ్ళిపోండి, నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను. నువ్వేం బాధపడమాక, నేను ఇప్పుడే వస్తున్నా. అల్లుడు నువ్వు అయిపోయినవురా. మామా. అల్లుడు ఏమైంది? అరే మామా, గోల్డ్ నెక్లెస్ కావాలంటుంది. ఇప్పుడు రేట్లు వేరే పెరిగిపోయి గోల్డ్ నెక్లెస్. చూడు రేపే నా పెళ్లి, నువ్వు రెడీగా ఉండు. ఈ రోజే మన ఊరు వదిలి వెళ్ళిపోదాం. పక్కింటి అమ్మాయి లేచిపోతుంది, నాకు తెలుసు దీని గురించి ఖచ్చితంగా లేచిపోతుంది. అమ్మా నాయనా, నన్ను ఎందుకు కట్టేశారా? నువ్వు లేచిపోతే లేచిపో, మా ఫ్యామిలీకి ఏం ప్రాబ్లం లేదు. రేపు భోజనాలు అయిన తర్వాత